First Timothy తిమోతికి రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయం అండి. verse 5 altogether. 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. తిమోతి మొదటి అధ్యాయం 5వ వచనాన్ని. First Timothy chapter 1, verse 5 altogether. తిమోతి మొదటి అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. Shall we read one more time? మరొకసారి చదువుదామండి అదే వచనాన్ని. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. May the Lord bless this reading for us. చదివినటువంటి లేఖన భాగాలను మన కొరకు దేవుడు దీవించును గాక. Thank you, Lord, for the wonderful time of worship Lord granted unto us. మనకి ఇచ్చినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. We have been meditating about the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. He alone is good. ఆయన కేవలం ఆయన మాత్రమే మంచివాడు. He is good teacher. ఆయన మంచి బోధకుడు. He is a good shepherd. ఆయన మంచి కాపరి. From the abundance of his goodness he gave goodness to us and he reserved goodness for us. ఆయన తన యొక్క మంచి సమృద్ధి అయినటువంటి మంచితనంలో నుంచి మనకి మంచితనాన్ని ఇచ్చాడు, అనుగ్రహించాడు. అంతేకాకుండా దాచి వచ్చినట్టు మేలును మన కోసం ఉంచుతూ వచ్చాడు. He is our good creator. ఆయన మన యొక్క మంచి సృష్టికర్తగా ఉంటూ ఉన్నాడు. Everything that he created he saw it was good. ఆయన తయారు చేసింది లేదా ఆయన నిర్మించింది, ఆయన సృష్టించింది అంతా కూడా మంచిదిగా ఉంటూ ఉన్నది. Genesis chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తే we see the creation history. అక్కడ సృష్టిని గూర్చినటువంటి చరిత్ర అంతా మనం చూస్తూ రావచ్చు. So after every day he said the Lord saw it was good. ప్రతి దినము ఆయన తయారు చేసిన తర్వాత ముగింపులో అంటాడు అది అంతా కూడా మంచిదిగా ఉంది అని చెప్తాడు. Verse 10 10వ వచనంలో మనం గమనిస్తే it was good. చూడండి, దేవుడు అది చూసినప్పుడు అది మంచిదని దేవుడు చూచెను. 12వ వచనంలో మనం గమనిస్తే it was good. చూడండి, అది మంచిదని దేవుడు చూచెను. Verse 18 18వ వచనంలో గమనిస్తే it was good. అది మంచిదని దేవుడు చూచెను. 21వ వచనంలో చూస్తే it was good. అది మంచిదని దేవుడు చూచెను. Verse 25 25వ వచనంలో గమనిస్తే it was good. అది మంచిదని దేవుడు చూచెను. Verse 20 last verse also God saw it was good. Verse 31 31వ వచనంలో కూడా దేవుడు దాన్ని చూసినప్పుడు అది మంచిది అని చెప్తూ ఉన్నాడు. And when God saw everything that he had made, indeed it was very good. దేవుడు తాను చేసిందంతా కూడా ఎంతో మంచిదిగా ఉంటూ ఉన్నది. That is wonderful God, because he is good God. Everything that he created was good. ఆయన మంచి దేవుడు గనుక ఆయన తయారు చేసింది అంతయు కూడా మంచిదిగానే ఉంది. But unfortunately, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే God created man in his own image. దేవుడు తన సొంత స్వరూపంలో మనిషిని సృష్టించినప్పుడు and wanted man to be co-ruler with him. తనతో పాటు కలిసి పాలించాలని, ఏలాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. What did man do? కానీ మనుషుడు ఏం చేశాడండి? and disobeyed God. దేవునికి అవిధేయతను చూపిస్తూ వచ్చాడు. That's how he lost the goodness of the Lord. అందునిమిత్తమే దేవుడు అనుగ్రహించిన మంచితనాన్ని మానవుడు కోల్పోతూ వచ్చాడు. Totally opposite to good, he became wicked in the sight of God. చూడండి, మంచితనానికి వ్యతిరేక పదంగా ఉన్నటువంటి కీడును లేదా చెడుతనాన్ని మానవుడు పొందుకుంటూ వచ్చాడు. Genesis chapter 6 ఆదికాండం 6వ అధ్యాయంలో గమనిస్తే 5వ వచనంలో గమనిస్తే chapter 6 verse 5 ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో and the Lord saw that the wickedness of man was great in the earth and that every intent of the thoughts of his heart was only evil continually. చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదనియు యెహోవా చూచి. So in this 4 chapters so much bad has happened. He saw only bad and wickedness on the face of the earth. చూడండి, ఆ యొక్క భూమి మీద ఈ 4 అధ్యాయాలు మనం గమనిస్తూ వస్తే దేవుడు ఆ మానవుడు చేసినటువంటి కీడంతటిని చెడంతటిని చూస్తూ వచ్చాడు. And he lost all the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని కూడా మానవుడు కోల్పోయి the whole earth was filled with wickedness. అంతేకాకుండా అది కోల్పోవడమే కాకుండా భూమంతా కూడా ఎంతో కీడుతో, ఎంతో దుష్టత్వంతో నింపబడుతూ వచ్చింది. In every one of us there is nothing good. ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరిలోనూ కూడా మంచితనం అనేది కనబడుతూ లేదు. That's what Apostle Paul says in Romans chapter 7. అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తూ వస్తాడు. Romans chapter 7 verse 18. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. For I know in me nothing good dwells.
చూడండి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. I cannot do anything. For the good I will to do, I do not do. Verse 19. చూడండి 19వ వచనంలో మీరు గమనిస్తూ వస్తే, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. That is a struggle Apostle Paul was having with sin inside him. ఆయన అంతరంగంలో పాపాన్ని గూర్చినటువంటి పోరాటాన్ని పౌలు ఈ రీతిగా There కలిగి is nothing in me that is good. చూడండి, నాలో ఉన్నది ఏది మంచిదిగా లేదు అని Verse చెప్తున్నాడు. 24. 24 వచనంలో O గమనిస్తే, wretched man that I am, who will deliver me from this body of death? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. In my body there is nothing that is good that dwells. నా దేహంలో ఏది కూడా మంచిదనేది నివసించట్లేదు అని చెప్తూ The ఉన్నాడు. good I want to do, I am not able to do. నేను ఏదైతే మంచి చేయగోర్చు ఉన్నానో అది చేయలేకపోతున్నాను. The bad I don't want to do, my body is forcing me to do. ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో ఆ యొక్క చెడుతనమే నేను చేస్తూ ఉన్నానని That's చెప్తూ why ఉన్నాడు. who will deliver me from this body of death? ఈ యొక్క మరణ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని చెప్తూ ఉన్నాడు. Nobody can deliver. ఏ ఒక్కరు కూడా విడిపించలేరు. It says the law cannot deliver us from this death and sin, punishment of sin. ఈ యొక్క దేవుడు మనం పాపం ద్వారా వచ్చే ఆ శాపం నుంచి లేదా శిక్ష నుంచి ఎవడునూ తప్పించలేడు. The law cannot save us. The law, ధర్మశాస్త్రము మనల్ని విడిపించలేదు. ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేదు. God gave us good law చూడండి, దేవుడు మంచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. to bring us into good commandments, into good discipline, మంచి క్రమశిక్షణలోనికి రావడానికి దేవుడు మంచి ధర్మశాస్త్రాన్ని మనకు to turn us అనుగ్రహించాడు. away from bad behavior and come back to the Savior, good Savior, to turn away from the bad sin and come back to the good Savior. చూడండి, చెడు తనమును చెడు పాపం నుంచి విసర్జించబడిన వారమై దాన్ని విదిలేసిన వారమై మంచి దేవుని వైపు తిరగాలని మంచి ధర్మశాస్త్రాన్ని దేవుడు The అనుగ్రహించాడు. law could not deliver us. కానీ ఆ ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేకపోవచ్చు. Nobody could deliver us from sin. పాపంలో నుంచి ఏ ఒక్కరు కూడా మనం Because the విడిపించలేదు. deep inside us, ఎందుకంటే అది లోపల ఎంత లోతుగా ఉంటూ ఉందంటే there is nothing good dwells. అందులో ఏ మాత్రమును కూడా మంచి We are నివసించలేదు. all filled with sin. అంతా కూడా పాపంతో We are born sinners. మనము జన్మంతోనే పాపులుగా Because of the జన్మిస్తాం. sinful nature in us, మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి we do sinful deeds. మనము కూడా మన కార్యాల్లో పాపక్రియలు చేస్తూ But ఉన్నాం. in the fullness of time, ఈ కాలం సంపూర్ణమైన the Lord Jesus Christ came as high priest of all the good things to come. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మంచి చేయడానికి ఆయన చూస్తూ వచ్చాడు. రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. రాబోలు మేలులకై ప్రధాన యాజకుడిగా మన మధ్యకి వచ్చాడు. And he went to the cross, ఆయన కలవరిశిలో shed మట్టికి his వెళ్తూ వచ్చాడు. precious sinless holy blood on the cross of ఆ Calvary కలవరిశిలో పాపం లేనటువంటి ఎంతో అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందిస్తూ to వచ్చాడు. restore goodness in us. మనలో మంచితనాన్ని తిరిగి సమకూర్చడానికి. That's why the table is before us, అందునిమిత్తమే మన ముందు బల ఉంచబడుతూ in వచ్చింది. order to bring us back into the goodness of the Lord. మనం తిరిగి దేవుని యొక్క మంచితనంలోనికి రావాలని ఆయన ఈ రకంగా ఏర్పాటు Because of చేస్తూ the వచ్చాడు. penalty he paid on the cross of Calvary, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కలవరిశిలో చేయించిన ఆ క్రయాన్ని బట్టి our sins are forgiven. మన పాపములన్నిటి కూడా క్షమించబడుతూ When వచ్చాయి. we come to the Lord మనం ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాం. and we cried unto the Lord, మనం దేవునికి మొరపెడుతూ "The వచ్చాం. Lord, there is nothing good in me. ప్రభువా, నాలో ఏ మంచితనము లేదు. I am struggling in my sin. నా పాపంలో నేను కొట్టిబిట్లాడుతూ I am ఉన్నాను. not able to come out of that sin. ఆ పాపం నుంచి నేను బయటికి Nothing రాలేకపోతున్నా. could deliver me. ప్రభువా, నీవే నన్ను విడిపించు. O Lord, have forgive me and deliver me." ప్రభువా, ఓ ప్రభువా, నన్ను క్షమించి నన్ను విడుదల And చేయి. the Lord delivered us. ప్రభువు మనల్ని విడిపిస్తూ And he వచ్చాడు. started restoring us. తర్వాత తిరిగి ఆయన మనం సమకూరుస్తూ వచ్చాడు. So, and the table is there ఇక్కడ బల ఉంచబడుతూ వచ్చింది. to examine ourselves మనం పరీక్షించుకోవడానికి whether we are living according to the goodness of the Lord or not. దేవుని యొక్క మంచితనాన్ని ఆధారం చేసుకుని మనము మంచిగా So, జీవిస్తున్నామా లేదా what అని is the Lord పరీక్షించుకోవాలి. restoring us? ప్రభు ఏమైనా సమకూరుస్తున్నాడంటే First, the good conscience the Lord gives us. దేవుడు మనకి మంచి మనస్సాక్షి ఇస్తూ ఉన్నాడు. That is important. అది ప్రాముఖ్యమైనది. That's what we read in 1 Timothy అదే మనం మొదటి తిమోతిలో చదువుతూ వచ్చాము. chapter 1 మొదటి అధ్యాయము verse 5. 5వ వచనం The అండి. goal of this commandment is love, which comes from a pure heart and a good conscience. ఉపదేశానుసారమైనది ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. The Lord gave us good conscience. దేవుడు మనకి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. So what is conscience? మనస్సాక్షి అంటే ఏంటండి? Conscience is a gift of God unto us. దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం మనస్సాక్షి అనేది. It is deep inside us. అది మన అంతరంగంలో ఉంటుంది. It prompts us whenever we sin. మనం పాపం ఏదన్నా చేసినప్పుడు అదల్ని మన పురుకొలుపుతూ ఉంటుంది. It tells us that, చెప్తూ ఉంటుంది. it pricks us. అది మనల్ని గుర్చుతూ ఉంటుంది. You are doing wrong. యా, నువ్వు తప్పు చేస్తున్నావు You అని are చెప్తుంది. falling short of the God's standards. దేవుడు
స్థాపించినటువంటి ఆ స్థాయికి తగ్గిపోయి నువ్వు You are జీవిస్తున్నావు going కనుక to the wrong place. నువ్వు తప్పుడు స్థలానికి You వెళ్తున్నావు are going having wrong relationship. నువ్వు తప్పుడు సంబంధాలు కలిగి ఉన్నావు You are చెప్పు speaking wrong words. నీవు మాట్లాడే మాటల్లో తప్పు ఉంది అని చెప్తుంది Every small sin we make మనం ఏ చిన్న తప్పు చేసినప్పటికీ కూడా in our words, మన యొక్క in మాటల్లో our గాని actions, మన యొక్క క్రియల్లో in గాని our relationships, మన యొక్క సంబంధాల్లో even in గాని our thoughts. మన యొక్క తలంపుల్లో కూడా Whenever we sin, మనం చిన్న పాప మీదైనా conscience pricks us. మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ That వస్తుంది is a conscious good gift of God. అది దేవుడిచ్చినటువంటి మంచి బహుమానంగా ఉంటుంది Apostle Paul says, అపొస్తలుడైన పౌలు చెప్తాడు my son Timothy, నా కుమారుడైన తిమోతి keep your conscience very clear. నీ యొక్క మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంచుకో Make your conscience a good నీ conscience. యొక్క మనస్సాక్షి మంచిదిగా ఉంచుకో That is the whole purpose of life. అదే జీవితం అంతటికి కూడా అది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం Sometimes కొన్నిసార్లు we keep on putting off our conscience. మన యొక్క మనస్సాక్షిని అణిచివేస్తూ ఉంటాం We don't listen to it. ఆ మనస్సాక్షికి మనం వినం We justify ourselves. మనము ఏదో సమర్థించుకుంటూ వస్తాం It is okay. పర్వాలేదులే అనుకుంటాం. Everybody is doing. ప్రతి ఒక్కరు చేస్తున్నారు I am ఇలాంటి. in this age. ఈ యొక్క వయసులో ఇలా తప్పదులే. In this is common in this age. ఈ వయసులో ఇది సామాన్యమైనది The whole world is doing. ప్రతి ప్రపంచమంతా So చేస్తుంది when we are putting down our conscience, మన యొక్క మనస్సాక్షిని కనుక అణిచివేస్తే what it becomes? ఏమైపోతుందండి It అది becomes a seared conscience. అది వాత వేయబడిన మనస్సాక్షిగా After చేయబడుతుంది that, it will stop talking to ఆ you. తర్వాత నీతో మాట్లాడుతూ రాదండి No అది. prompting. ఏ రకమైనటువంటి గుచ్చదు నిన్న So you have been completely dead to your conscience. నీ యొక్క మనస్సాక్షికి మృతమైనదిగా చేయబడిందిగా So what is conscious? మనస్సాక్షి అంటే ఏంటండి In today's high-tech terminology, ఈ యొక్క నేటి దినాల్లో ఆధునిక యుగ టెక్నాలజీలో చూస్తే conscious is your antivirus in your laptop. నీ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి యాంటీ వైరస్ తో సమానము మనస్సాక్షి So whenever you go to the wrong place, ఎక్కడైనా రాంగ్ తప్పుడు స్థలానికి వెళ్ళినప్పుడు unsecure websites, ఆ యొక్క సరైనటువంటి సెక్యూరిటీ లేనటువంటి వెబ్సైట్కి వెళ్ళినప్పుడు when you go to malware, సో మాల్వేర్కి వెళ్ళినప్పుడు if you have antivirus in your laptop, నీ ల్యాప్టాప్ లో యాంటీ వైరస్ ఉన్నప్పుడు what will happen? ఏం జరుగుతుందండి Suddenly it will prompt. వెంటనే అది ప్రాంప్ట్ అవుతుంది It tells you అది చెప్తూ there is వస్తుంది a malware there. ఇదిగో అక్కడ తప్పుడు వైరస్ ఉంది అని It will come download into your laptop, spoil your laptop. అది కనుక నువ్వు కనుక నీ ల్యాప్టాప్ లోకి కనుక డౌన్లోడ్ చేసుకుంటే నీ ల్యాప్టాప్ పాడవుతుందని You go to wrong place. నువ్వు తప్పుడు స్థలానికి వెళ్ళావని It చెప్పి will tell you don't go to this site. ఈ సైట్ కి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తుంది So when you hear to that prompt ఎప్పుడైతే నీ యొక్క అది చెప్పినప్పుడు వింటావో and go away from that site, ఆ యొక్క సైట్ నుంచి ఆ వెబ్సైట్ నుంచి కనుక వెళ్ళిపోతే you are safe. నీవు రక్షించబడతావు జాగ్రత్త పడతావు Suppose if you don't listen to that, ఒకవేళ అలా చెప్పినప్పుడు యాంటీవైరస్ చెప్పినప్పుడు నువ్వు వినకపోతే most of us we do that. చాలా సార్లు మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం నిర్లక్ష్యంగా What do we do? ఏం చేస్తాము Turn off the antivirus. ఆ యాంటీవైరస్ ని ఇది యాక్సెస్ చేయలేకపోతున్నాం అనేసి యాంటీవైరస్ ని టర్న్ ఆఫ్ చేస్తూ వస్తాం యాంటీవైరస్ ని కిల్ చేసేస్తాం మనం. యాంటీవైరస్ నేను చంపేస్తూ వస్తాం అప్పుడు ఏమవుతుంది? నో ప్రాంప్టింగ్. తిరిగి మనకి చెప్తూ రాదు అది. ఫైనలీ చివరికి ఏమవుతుంది? వైరస్ విల్ కమ్ అండ్ స్పాయిల్ యువర్ ల్యాప్టాప్. ఆ వైరస్ అంతా కూడా ల్యాప్టాప్ లో చేరి ల్యాప్టాప్ అంతా ఖరాబ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాన్షియన్స్. అది ఫంక్షనల్ మన మనసాక్షి యొక్క పని. మన మనస్సాక్షి యొక్క పని వాట్ ఇట్ డస్? అదేం చేస్తుందండి మన మనస్సాక్షి? ప్రాంప్టింగ్ us. ఎప్పుడు కూడా మనకి అది జ్ఞాపకం చేస్తూ చెప్తూ వస్తుంది, జాగ్రత్త చెప్తూ వస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరుడా సహోదరి, బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, ఆ బలలో మనం పాలు పొందక మునుపు లెట్ us examine ourselves. మనం పరీక్షించుకుంటూ వద్దాం. Do you have good conscience? మనలో నిర్మలమైన మనస్సాక్షి లేదా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామా లేదా? Apostle Paul testifies, అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, I have done all these things with good conscience. ఇవన్నీ కూడా నిర్మలమైన మనస్సాక్షితో నేను చేస్తూ వచ్చానని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. Chapter 23, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం, verse 1. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం, I have lived in all good conscience before God until this day. 23వ అధ్యాయం మొదటి వచనంలో 23:1, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడినై దేవుని యొద్దట నడుచుకుంటుంది. విత్ మంచి మనసాక్షి, మంచి good conscience before God. చూడండి, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి. That's not easy. That is not easy. అది ఎంత సులువైంది కాదు. We have to exercise that. దాన్ని మనము తరచుగా దాన్ని అభ్యాసం చేసుకో. 24, Acts chapter 24, 24వ అధ్యాయము అపొస్తలుల కార్యంలో verse 16, 16వ వచనంలో గమనిస్తే, therefore I exercise myself to have always a conscience void of offense toward God and toward men.
ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకుంటూ రావాలి. బిఫోర్ గాడ్, దేవుని ఎదుటను, బిఫోర్ men, మనుషుల ఎదుటను. we need to be void of offense and we should exercise that. చూడండి, మనం ఎప్పుడు కూడా నిర్దోషమైనదిగా మన మనస్సాక్షి ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటూ రావాలి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా before సహోదరి, we take part in the Lord's table, దేవుని యొక్క బలలో పాలు పొందక last 1 week, ప్రతి గతించినటువంటి వారం అంతట్లో anything that I have done, మనం ఏమన్నా చేస్తూ వచ్చాం, that conscience was pricking me, సో మన యొక్క మనస్సాక్షి ఏదైతే గుర్తు చేస్తుందో దాన్ని we should confess, మనం ఒప్పుకోవాలి, forsake it, దాన్ని విడిచిపెట్టాలి. exercise ourselves to keep a clear conscience. మనము నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండేటట్టుగా అభ్యాసం చేసుకుంటున్నాం. Before God and before men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను. And Apostle Paul says, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, before God I kept my conscience clear. చూడండి, నా దేవుని ఎదుట నా మనస్సాక్షిని మంచిదిగా ఉంచుకుంటూ వచ్చానని And he చెప్తున్నాడు. was giving the same advice to Timothy. అదే సలహాన్ని తిమోతికి కూడా ఆయన ఇస్తూ వచ్చాడు. Chapter 1 verse 5. మొదటి అధ్యాయము తిమోతి మొదటి అధ్యాయం 5వ వచనంలో keep your pure conscience, good conscience. మంచి మనస్సాక్షిని కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. Chapter 1 1 Timothy 1:18 and 19. తిమోతి మొదటి అధ్యాయము 18-19 వచనాల్లో గమనిస్తే, hold on to faith and a good conscience. చూడండి, ఇక్కడ ఆ మనస్సాక్షిని మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, మంచి మనస్సాక్షిని కలిగిన వాడవని చెప్తూ ఉన్నాడు. Chapter 3 verse 9. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా They గమనిస్తే, must keep hold of deep truths of the faith with a clear conscience. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారు ఉండాలని చెప్తూ ఉన్నాడు. పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉండవాలి. పవిత్రమైన మనస్సాక్షిని క్లియర్ కాన్షియన్స్, హోలీ కాన్షియన్స్. చూడండి, పరిశుద్ధమైన పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. And if you don't exercise, ఇది మనం అభ్యాసం if you put చేయకపోతే, off your conscience, మన యొక్క మనస్సాక్షిని అణిచివేస్తూ వస్తే what will happen? ఏం జరుగుతుందండి? Chapter 4 verse 2. 4వ అధ్యాయం 2వ వచనంలో And గమనిస్తే, you will have a conscience clear, seared with hot iron. చూడండి, మనము అయితే వేషధారణ మోసపుచ్చు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షిగా చేయబడతాయి. 3వ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై అవుతాం. If we turn off our conscience, మన యొక్క మనస్సాక్షికి మనం చూపు పెట్టకపోతే it will be seared. అది వాత వేయబడిన మనస్సాక్షిగా It will be a dead conscience. అది మృతమైన మనస్సాక్షిగా It will not prompt us anymore. ఇంకా ఎప్పుడు కూడా అది మనల్ని మనకి హెచ్చరిక Having చేస్తుంది. experienced all the goodness of the Lord, దేవుని యొక్క మంచితనాన్ని అంతటిని కూడా అనుభవించిన వారమై let us keep our conscience a good conscience. మన యొక్క మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా పెట్టుకుంటూ వద్దాం. Before we take part in the Lord's table, పరిశుద్ధమైనటువంటి దేవుని బలలో పాలు పొందక మునుపు let us examine ourselves. మనం పరీక్షించుకుంటూ వద్దాం. Examine our conscience. మన యొక్క మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నామా? So if we keep on neglecting this conscience, ఈ మనస్సాక్షిని కనుక మనం నిర్లక్ష్య పెడుతూ వస్తే what will happen? ఏం జరుగుతుందండి? It becomes seared. అది వాత వేయబడిందిగా It will lead us to death. అది కడకి మృతమైన మనస్సాక్షిగా So చేయబడుతుంది. if the conscience is pricking you, మనస్సాక్షి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు you are in good condition. నిజంగా చెప్పాలంటే నువ్వు మంచి స్థితిలో ఉన్నావని అర్థం. You are insensitive to conscience. ఆ యొక్క మనస్సాక్షికి సున్నితత్వాన్ని You are struggling. నీవు ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నట్టు, You are resisting the sin. పాపాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నట్టుగా, పాపంతో పోరాడుతున్నట్టుగా. That's what Apostle Paul says. అదే అపోస్తలుడైన పౌలు Oh, చెప్తాడు, what a wretched man I am. ఎంత దౌర్భాగ్యుడు నేనని There is చెప్తున్నాడు. nothing good in me. నాలో ఏ మంచితనము The లేదని good I want to do, I am not able to do. నేను మంచిది చేద్దాం అనుకుంటున్నానో But the చేయలేకపోతున్నాను. bad I don't want to do. Somehow this body, this nature is pushing me to do. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉన్నాను. నా దేహం అలాగూ There is a big struggle in me. తొందర పెడుతున్న గొప్ప పోరాటం నాలో ఉందని So if చెప్తూ, you have this struggle, ఈ యొక్క పోరాటం నీలో ఉన్నప్పుడు you have a sensitive conscience. దాని అర్థం ఏంటంటే నీ మనస్సాక్షి సున్నితత్వాన్ని కలిగి ఉన్నావని అర్థం. That is good condition. అది మంచి స్థితిలో ఉన్నట్లు. Let us listen to the conscience. మన మనస్సాక్షికి వింటూ వద్దాం. Exercise our conscience to be clear before God and men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మన మనస్సాక్షి మంచిదిగా ఉండునట్లుగా అభ్యాసం చేసుకుంటూ Wherever it is provoking us and pricking us, let us confess that sin, forsake that sin, and then take part in the Lord's table. ఎక్కడెక్కడైతే ఆ మనస్సాక్షి మనకు గుచ్చుతూ ఉందో, మనకి హెచ్చరిక చేస్తుందో, దాని గురించి మనము ధ్యాస కలిగిన వారమై ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నిర్మలమైన మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందుతాం. Secondly, రెండవదిగా good testimony. మంచి సాక్ష్యం.
Acts chapter అపొస్తలుల కార్యములు chapter 16, 16వ అధ్యాయం verse 2. రెండవ వచనం అండి. Acts chapter 16, verse 2. 16వ అధ్యాయము అపొస్తలుల కార్యం 2వ వచనం. This is a verse about Timothy. ఇది తిమోతిని గురించినటువంటి వచనం. He was well spoken of by the brethren who were at Lystra and Iconium. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. మంచి పేరు But పొందినవాడు. he has a good name in his local church. ఆయన స్థానిక సంఘంలో తిమోతి మంచి పేరుని కలిగినటువంటి వ్యక్తిగా That ఉంటూ means ఉన్నాడు. good testimony he maintained. ఆయన తన యొక్క మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ వచ్చాడు. మంచి మంచి సాక్ష్యం. సాక్ష్యాన్ని కాపాడు. First one is conscience. మొదటిది మనస్సాక్షి, Second one, రెండవది testimony. సాక్ష్యం. Third John. మొదటి యోహాను, Third John, మూడవ యోహాను verse 12. 12వ వచనం అండి. Here also testimony about Demetrius. దెమెత్రియాను గురించినటువంటి సాక్ష్యము మనము Third John. యోహాను 3వ పత్రికలో చూడొచ్చు. Verse 12. 12వ వచనంలో All together. అందరం కలిసి చదువుతామండి. Demetrius had a good testimony from all, from the truth itself, మంచి and we సాక్ష్యం also bear పొందినవాడు. witness. You should know మేము our కూడా testimony అతనికి is సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. good testimony. మంచి సాక్ష్యము That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Before we take part in the Lord's table, ప్రభు బలలో పాలు పొందక మునుపు having experienced all the goodness of the Lord దేవుని యొక్క మంచితనాన్ని అంతటిని అనుభవించిన వారిగా ఉండి and got good salvation, మంచి రక్షణ పొందిన వారిగా ఉండి we need to maintain good testimony. మన జీవితాల్లో మనము మంచి మనస్సాక్షిని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం. Saksham is very important. సాక్ష్యము అనేది ప్రాముఖ్యమైనది. Testimony in the local church is much more important. స్థానిక సంఘంలో సాక్ష్యం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. So if you lose your testimony, నీ సాక్ష్యాన్ని కనుక నువ్వు కోల్పోతే you lost everything. అంతా కూడా కోల్పోయినట్టే. దేవుని Maintain your testimony. నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడు. It is a life of integrity. యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించు. Here about Timothy, ఇక్కడ తిమోతిని గురించి, about Demetrius, దమేత్రి గురించి they have got good testimony వారు మంచి పేరు మంచి సాక్ష్యాన్ని కలిగి from everyone, ప్రతి ఒక్కరిలో కూడా, from us also, మనలో కూడా, and from the truth itself. అది సత్యము అని చెప్తా ఉన్నారు. From God and men he had got good testimony. దేవుని దృష్టిలోను మనిషి దృష్టిలోను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటూ వచ్చు. How is your testimony today? నేటి దిన నీ సాక్ష్యం ఎలా ఉంది? In your assembly, నీ యొక్క సంఘంలోను when somebody asks about you, ఎవరైనా ఒకరు నీ గురించి అడిగినప్పుడు what testimony they will give about you? నీ గురించి వారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తారు? Sometimes these things come to me, కొన్నిసార్లు ఈ విషయాలు నా దగ్గరికి వచ్చినప్పుడు, especially in the time of marriages, ప్రత్యేకంగా వివాహ సందర్భాల్లో they will ask, brother, find about that brother, that young girl, how is their testimony? యవనస్తురాల గురించి, యవనస్తుడి గురించి వారి సాక్ష్యం ఎలా ఉందో కనుక్కోండి బ్రదర్ అని చెప్తూ ఉంటారు. So I call the youth leaders or pastor here, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సేవకుని లేదా యూత్ లీడర్ని ఫోన్ చేసి, and I ask them, brother, what about that sister? ఆ సహోదరి గురించి సాక్ష్యం ఎలా What ఉంది, is testimony? ఆమె యొక్క సాక్ష్యం ఎలా ఉంది అని అడిగినప్పుడు You know what testimony they will give? వారు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా అండి? Only one word testimony. ఒక మాటలో సాక్ష్యం చెప్తారు. అన్నా వద్దులే అన్నా, వద్దులే అన్నా అని చెప్తారు. సింపుల్, వన్ వర్డ్. ఎంతో సులువుగా ఒక్క మాటలో చెప్పేస్తారు. అయ్యా పలానా సహోదరి ఎట్లా అన్నా, వద్దులే అన్నా, వద్దులే అన్నా. అరే ఏమైంది బ్రదర్, షీ ఇస్ గుడ్ జాబ్, ఆమె మంచి ఉద్యోగం చేస్తుంది, గుడ్ డిగ్రీ ఇస్ దేర్, ఆమెకి మంచి చదువుకుంది, మంచిగా కనపడతా ఉంటది, వద్దులే అన్నా, వద్దులే అన్నా. ఇంకా ఎక్కువ అడగొద్దు అన్నా. సో వెన్ పీపుల్ కమ్ టు అవర్ అసెంబ్లీ, మన యొక్క సంఘాలకి ప్రజలు వచ్చినప్పుడు, వాట్ టెస్టిమనీ ఆర్ వి మెయింటైనింగ్? ఎటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకుంటున్నాం? కెన్ దే సే దిస్ ఇస్ ఎ గాడ్లీ వుమెన్? వారు చెప్పగలరా ఈమె ఎంతో దైవికమైనటువంటి సహోదరి, దేవుని గురించినటువంటి ఎంతో ఆసక్తి కలిగిన, worships the Lord, ఎంతో చక్కగా ఆరాధన చేస్తుంది, take part in the lordship, ప్రభు బలలో ఎంతో యథార్థంగా పాల్పొందుతూ, worships the Lord, ఎంతో మంచిగా ఆరాధిస్తూ, participates in the ministry, సేవలో కూడా వాడబడుతూ, good character, మంచి క్యారెక్టర్ కలిగి ఉంటుంది. What testimony people will give? ప్రజలు మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తారు? Before we take part in the Lord's table, బలలో పాలు పొందక మునుపు let us examine, మనం పరీక్షించుకుంటాం. how is my testimony? నా సాక్ష్యం ఎలా ఉంది? Am I in good relationship with others? ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నానా? Good relationship with God? దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నానా? Am I participating in the ministry? దేవుని యొక్క సేవలో పాలు పొందుతూ ఉన్నానా? And how I am maintaining my personal purity is very important. మన జీవితాల్లో మన యొక్క వ్యక్తిగత
పవిత్రతను ఏ రీతిగా కాపాడుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమే. First issue, first aspect we saw is good conscience. మొట్టమొదటిది మంచి మనస్సాక్షిని గురించి. Secondly, రెండవది good testimony, good name. మంచి సాక్ష్యము లేదా మంచి పేరు. Thirdly, మూడవది good conduct, good behavior. మంచి ప్రవర్తన. First Peter మొదటి పేతురు chapter 3 మొదటి పేతురు 3వ అధ్యాయం verse 16. 16వ వచనం అండి. First Peter మొదటి పేతురు chapter 3 verse 16. 3వ అధ్యాయము 16వ All వచనం. together. అందరం కలిసి చదువుకుంటామండి. Having a good conscience, నిర్మలమైన that when you మనస్సాక్షి కలిగిన defame వారమై you మీలో as ఉన్న evildoers, నిరీక్షణ గూర్చి that you revile your హేతువు good అడుగు ప్రతివానికి conduct in సాత్వికంతో Christ may భయంతో be ashamed. సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. అప్పుడు మీరు దేని విషయమైనను దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందు సత్క్రియ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. A good conduct, మీ సత్ప్రవర్తన that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Conduct means ఆ యొక్క ప్రవర్తన ఆ అర్థం how ఏంటంటే we behave, ఎలా మనం ప్రవర్తిస్తూ how ఉన్నాం. we behave in the house of God, దేవుని యొక్క మందిరంలో మనం ఎలా how ప్రవర్తిస్తూ we ఉన్నాం, behave in our neighborhood, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎలా how ప్రవర్తిస్తున్నాం, we behave in our college, మన యొక్క చదువుకునే కళాశాలలో ఎలా how we behave in ప్రవర్తిస్తున్నాం, our office. మన యొక్క కార్యాలయంలో ఎలా It's very ప్రవర్తిస్తున్నాం. good. It should be good behavior. చాలా మంచి ప్రవర్తన మనం కలిగి ఉంటూ రావాలి. Sometimes we have dual behavior. చాలా సార్లు మనం ద్వంద్వ మనస్తత్వాలను అంటే ప్రవర్తన కలిగి ఉంటూ వస్తాం. రెండు ప్రవర్తనలు. రెండు ప్రవర్తనలు When కలిగి you come to the house of God, దేవుని మందిరానికి వస్తాం. we have behaved like angels here, holy angels. దేవదూతలు పరిశుద్ధ దేవదూతలుగా ప్రవర్తిస్తూ వస్తాం. But when you go to college, మనము కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ అసలు రూపం బయటకు వస్తుంది. అసలు రూపం బయటకు వస్తుంది. That behavior is different, completely different. అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన చాలా వ్యత్యాసమైనదిగా కనబడుతుంది. Our behavior should be consistent. Good behavior everywhere. ఎక్కడ చూసినా మన యొక్క ప్రవర్తన మంచిదిగా కనబడాలి. First Timothy మార్తిమోతి chapter 4 4వ అధ్యాయం verse 12. 12వ వచనం. First Timothy 4:12. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో All together. అందరూ కలిసి చదవండి. 11 12 కలిసి ఉన్నాయి తెలుగులో. Let no one despise you for your youth, but set the believers an example in speech, in conduct, in love, in faith, and in purity. Set an example to others ఇతరులకి మనము మాదిరికరమైన వారిగా ఉంటూ in రావాలి. speech, మన యొక్క మాటలోను, in conduct, మన ప్రవర్తనలోను, in love, మన ప్రేమలోను, in faith, విశ్వాసములోను, and in purity. పవిత్రతలోను. How is my behavior? నా యొక్క ప్రవర్తన ఎలాగుంది? How is my conversation? నా యొక్క మాటలు ఇతరులతో మాటలు ఎలా? How is my spiritual life? నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటూ ఉన్నది? So our behavior should be good behavior. మన యొక్క ప్రవర్తన అనేది మంచి ప్రవర్తనగా కనబడాలి. Before we take part in the Lord's table, దేవుని యొక్క బలలో పాలు పొందక మునుపు let us examine in these three aspects. ఈ మూడు విషయాల నిమిత్తమై మనం ఆలోచించుకుంటూ వద్దాం. Good conscience, మంచి మనస్సాక్షి, secondly, రెండవదిగా good testimony, మంచి సాక్ష్యము, thirdly, మూడవది good behavior. మంచి ప్రవర్తన. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Get onto our knees. మన మోకాళ్ళ మీదకి వస్తూ వద్దాం. One moment of silence prayer. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థనలో ఉందాము. Commit ourselves to the Lord. దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ వద్దాము. Wherever the Holy Spirit is guiding us, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చెబుతూ ఉన్నాడు, where the conscience is pricking us, ఎక్కడైతే మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ ఉందో, let us forsake those sins. ఆ యొక్క పాపములన్నింటినీ కూడా వదిలివేస్తూ వద్దాం. Turn away from the sin. పాపం నుంచి వెనక్కి పాపను వదిలేసి Come back to our good God దేవుని యొక్క మంచి దేవుని వైపు తిరుగుతూ వద్దాం. and restore our conscience to be a good, clear and pure conscience. మన యొక్క మనస్సాక్షి తిరిగి సమకూర్చబడింది. మంచి మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షిగా మార్చుకుంటూ వద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి.